హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్కీ ప్రిన్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చామన్నమాట. సో హైదరాబాద్లో కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము. సో వ్లాగ్ అంతా టెంపుల్స్ గురించి సో చూసేయండి. మేమైతే మంచి ఎండలో అయితే బయలుదేరామన్నమాట. ఆ రోజు 43 degrees ఉంది. చాలా చాలా హాట్గా ఉంది ఇక్కడైతే. సో మీరు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు అనేది కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మేమైతే సాంగి టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ సాంగి టెంపుల్ గురించి మనందరికీ తెలిసిందే కదా. దాంట్లో ఎక్కువ షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ అని, మూవీ షూటింగ్స్ అని తీస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎక్కువ మంకీస్ అయితే ఉన్నాయండి. మన చేతిలో ప్రసాదాలు కనుక కనబడితే అసలు మీదకి దూకి మరీ లాగేసుకుంటాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ టైంలో. సో సాంగి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. ఈ సాంగి టెంపుల్ వచ్చేసి మనకి పరమానంద్ గిరి హిల్ పైన అయితే లొకేట్ అయి ఉంది. ఈ టెంపుల్ ఏమో మనకి హైదరాబాద్ సిటీ నుంచి 35 kilometers లొకేట్ అయి ఉందన్నమాట. ఈ ఏరియా కొంచెం హిల్లీ ఏరియా అయ్యేటప్పటికి మనకి ఎండ ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా హాట్గానే ఉంది. సో ఇక్కడైతే చూడండి, మన లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టెంపుల్ లోపలికి. బయట వ్యూ అయితే ఇలా వచ్చింది. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ నుంచి. ఇదే సాంగి టెంపుల్ అవుట్లుక్. చూడండి, ఇక్కడ ప్రతి టెంపుల్ అయితే నేను షూట్ చేద్దామని చెప్పి తీసాను లైట్గా, కానీ ఆ ఎండలో లైటింగ్కి అసలు లోపలేం కనిపించలేదు. కాళ్ళు కూడా చాలా కాలిపోతున్నాయి అన్నమాట. చాలా వేడిగా ఉంది ఆ రోజు. ఇదేమో సీతారాం టెంపుల్ అన్నమాట. చూడండి, ఇక్కడ నీళ్ళు కూడా తడుపుతున్నారనమాట కాళ్ళు కాలకుండా. సో ఇవైతే మేము సాంగి టెంపుల్లో దిగిన పిక్స్ అనమాట. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కనుక వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి యాదగిరిగుట్ట అయితే బయలుదేరాము కార్లో. సో యాదగిరిగుట్ట చాలా చాలా బాగుందండి. సూపర్ ఉంది. అసలు మాటల్లో చెప్పలేను నేను, అంత బాగుంది. లోపలంతా అయితే నాకు చాలా నచ్చింది. బయట ఉన్న లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట వ్యూ అసలు. సో మీరు కూడా చూసేయండి.
యాదగిరిగుట్ట వెళ్ళాక కింద అయితే కార్ పార్కింగ్ చేసేసి తర్వాత మేమైతే బస్సులో వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో కొండపైకి అయితే బస్సులో వెళ్ళాము. డైరెక్ట్ కార్ తీసుకెళ్ళాలనుకుంటే కనుక 500 పే చేయాలి. దాని తర్వాత హవర్లీ ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళ అమౌంట్. దానికంటే మనం బస్సులో వెళ్ళడం బెస్ట్ కదండి, పైకే కాబట్టి. సో మేము అది చూస్ చేసుకున్నాము. చూడండి బయట నుంచి వ్యూ అయితే అసలు ఎంత బాగుందో. నేను ఇది బస్సులో వెళ్తున్నప్పుడు అయితే తీసాను అనమాట. ఫుల్ గ్రీనరీతో చాలా ప్లాంట్స్ అయితే పెంచారు. అండ్ లోపల కూడా అసలు చాలా కూల్గా ఉందన్నమాట. చాలా బాగుంది అసలు. నాకు ఈ టెంపుల్ అయితే చాలా నచ్చింది. నేను విజిట్ చేసిన డేలో 3 టెంపుల్స్ అయితే విజిట్ చేశాను కదా. సో నాకు యాదగిరిగుట్ట కొంచెం పర్సనల్గా చాలా నచ్చింది అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇలా కొండపైకి వెళ్ళి అంత ఎండలో వెళ్తున్నాం కదా మనం. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి అయితే ఉండండి ఎంత చల్లగా ఉందో అసలు. ఇలా కాలు లోపలికి అడుగు పెట్టగానే భలే కూలింగ్గా ఉంది. అసలు ఆ రోజంతా అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే, అంత చల్లగా అంత బాగుందన్నమాట. లోపల లైటింగ్స్ ఏంటి, డెకరేషన్స్ ఏంటి, పైన ఆర్కిటెక్చర్ ఏంటి, చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో మేమైతే వచ్చేసాము ఇక్కడికి. సో లోపల దర్శనం అయితే ముగించేసుకున్నాము వచ్చి. చూడండి బస్సు అయితే మాకు పైకి తీసుకొచ్చి దింపేసింది అనమాట. సో దర్శనం ముగించుకొని బయటనే లంచ్ చేసేసి నెక్స్ట్ మేమైతే స్వర్ణగిరికి అయితే వచ్చేసామండి. స్వర్ణగిరి చాలా బాగుంది. నేనైతే అనుకోలేదు. నార్మల్గా నేను మార్నింగ్ అదే రోజు ప్రీవియస్ డే ట్రైన్లో వస్తున్నప్పుడు బయట నుంచి చూసా. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చూసా ఈ టెంపుల్ గురించి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకున్నా కానీ ఇంత త్వరగా చూస్తానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై హబ్బీ అనమాట. సో ఆయన దగ్గరుండి తీసుకెళ్ళబట్టి ఇంత త్వరగా చూడడం అయితే జరిగింది. చూడండి వ్యూ అయితే అసలు చాలా బాగుంది. టెంపుల్ దగ్గర నుంచి చూడడానికి మొత్తం బయట నుంచి సిటీ అవుట్లుక్ అంతా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. టెంపుల్ కూడా చాలా పెద్దది. అండ్ ఇంకా కొంత కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి అన్నదానం చేసే ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ అంతా ఎండలో మేమైతే అందరం బాగా ట్యాన్ అయిపోయామన్నమాట. ఆ రోజు అసలు విపరీతంగా ఉంది అసలు టెంపరేచర్ అయితే. అండ్ ఇది వచ్చేసి హనుమాన్ది విగ్రహం అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ దీని పక్కనే ఒక జైంట్ది బెల్ ఉంటుంది అనమాట. ఆ గంట మోగించడానికి అయితే పెద్ద క్యూనే ఉంది. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇదైతే జలనారాయణ స్వామివారి సన్నిధి అండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే నాకు అసలు చాలా ఇష్టం అనమాట హోల్ టెంపుల్లో. సో టెంపుల్లో లైటింగ్స్ అవి పెట్టాక ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. అండ్ ఇందాక మనం చూసింది హనుమాన్ది విగ్రహం చూసాం కదా, అదేమో కార్యసిద్ధ హనుమాన్ వారి సన్నిధి అనమాట. సో టెంపుల్ అయితే ఇలాగా చాలా ఇక్కడే మనకి శ్రీవారి పాదపీఠం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి వారి మండపం ఉంది, ఇక్కడే మనకి గరుడ మండపం అండ్ గణేష టెంపుల్ కూడా ఉంది. అసలు సూపర్ ఉందండి టెంపుల్ అయితే. మేమైతే ఇలాగా ఆఫ్టర్నూన్ ఒక 3 o'clock అలా వచ్చేసామన్నమాట ఈ టెంపుల్కి. 3:30, 4 అలాగా. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము ఇంకా టెంపుల్లోనే ఉండి, బికాస్ లైటింగ్స్ కోసం అనమాట. లైటింగ్స్ అవి చూసి అండ్ అది అంతా చూసాక వెళ్దాం అన్నట్టు ఆగిపోయాము ఇంకా టెంపుల్లోనే అలాగా అన్నీ చూసుకుంటా తిరుక్కుంటా. సో ఫైనల్గా ఇక్కడి నుంచి నేను షూట్ చేసా. కొంచెం పైకి వచ్చి కింద వ్యూ అయితే ఇలా ఉంటుంది అన్నమాట.
ఇక్కడ చూడండి ఒక దగ్గర దగ్గర 6 o'clock ఆ టైంలో లైటింగ్స్ అయితే వేసేసి అలా ఫౌంటైన్లా అయితే ఇచ్చాడనమాట ఆ వాటర్లో మనకి. సో అలా ఫౌంటైన్ టైప్ వస్తుంది 4 sides. అండ్ ఇంకా కొంచెం లేట్గా ఉన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట లైటింగ్స్ అన్నిటితో కలిపి టెంపుల్ అయితే. సో ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేస్తున్నాము. సో ఇది ఈవినింగ్ లైటింగ్స్ వేసాక వ్యూ అనమాట ఇదైతే చూడండి. పిక్స్ అన్ని స్వర్ణగిరిలో అనమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడే రెస్టారెంట్లో అయితే డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.